ఏంటి రామే మామ పేపర్ బాగా గట్టిగా చదువుతున్నట్టున్నావు. కొంపదీసి మీ చిన్న కూతురు 6 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ చదువుతుందని పేపర్లో పడిందా ఏంటి? అబ్బో రామే మామ కోపం వచ్చినట్టుంది. అంటే మీ చిన్న కూతురు ఈ సంవత్సరం కూడా అదేదో అంటది కదా, చిల్లైనట్టే ఇంజనీరింగ్. నా కూతురు ఏదో రోజు ఇంజనీరింగ్ పాస్ అవ్వాలా, ఆ విషయం తెలుసుకుని నువ్వు అలాగే పోవాలా నా యాల. అట్లా కాదులే కానీ మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయరాదు? ఆ బెరగల పాలు బిత్తుక్కుంటూ అమ్ముకుంటూ మీ కళ్ళ ముందు తిరుగుతూ బతికేస్తాం. మూసుకోరా, నీ పేడ నా ఇంటికి పుయ్యాలని చూడకో, అందులోనే నీకు చితి పెడతా, జాగ్రత్త. అబ్బో రామేమం మళ్ళీ కోపడ్డాడు రోయ్. ప్రతి ఓడు చూడు పక్కోడి పంట ఉందా పోయిందా అని ఓ తొంగి చూడమే తప్ప మన పంట బాగా చూసుకోవడం చేత కాదు. ఈ శ్రద్ధ ఏదో నీ చదువు మీద పెడితే ఇంజనీరింగ్ మధ్యలో వదిలేసి రావు ఎదవక్కాన. సర్లే మీ ఇద్దరం దొందేగా, ఆ 3 ముళ్ళు ఏదో వేస్తే నీకో బరువు దిగినట్టుంటది. సర్లే ఆలోచించుకో, కొంచెం ఆ బెరగోళ్ళకు కూడా గడ్డి పెట్టి వస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా నేను మీ ముందుకు ఒక క్రేజీ కొటేషన్తో వచ్చేసానమాట. అదేంటి అంటే, అమ్మ అడగకుండా ముద్ద పెట్టదు. ఎవరైనా గెస్ట్ చేయగలరా? లేదా నేనే చెప్పేనా? చెప్పేస్తున్నా. అమ్మ అడగకుండా ముద్ద పెట్టదు, అమ్మ ఏడిపించకుండా వదిలిపెట్టదు. ఐ హోప్ మీ అందరికీ ఈ క్రేజీ కొటేషన్ చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇంకా వీడియో మెయిన్ టాపిక్ వస్తే, జనరల్గా మనలాంటి యువతకు అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది. అలా బోర్ కొట్టినప్పుడు క్రేజీగా ఏం చేయాలి? దానికోసం నా దగ్గర చాలా చాలా క్రేజీ ఐడియాస్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఏంటి అంటే, అబ్బా చెప్పు నాన్న. ఎలా ఉన్నావు చిన్నపిల్ల? నాన్న, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను చిన్నపిల్ల అని పిలవద్దని? నా పేరు మీరా, మీరా అనే పిలువు. అలాగే చిన్నపిల్ల. మళ్ళీ అదే. సరే గాని ట్యూషన్కి వెళ్తున్నావా? ఇది 6వ సంవత్సరం. ఈ సంవత్సరం ఎలాగైనా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయమ్మా ప్లీజ్. మీరు చిల్ అవ్వండి నాన్న, నేను కంప్లీట్ చేసేస్తా. ఇక్కడ నన్ను అందరూ బాగానే చిల్ చేస్తున్నారు కానీ నువ్వే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయట్లేదు. నాన్న, మీరు కూడా ఇలానే అంటే నేను అలుగుతా. సర్లే కానీ అక్కేం చేస్తుంది? నేను ఇక్కడ ఫుల్ చదువుకుంటున్నా, మీకు కొంచెం టైం ఆగి కాల్ చేస్తా. అది కాదమ్మా. మంచి ఫ్లోలో ఉంటే డిస్టర్బ్ చేశాడు మా బాబు. చిన్నపిల్ల హలో. ఈ చిన్నపిల్ల ఏందో ఎప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుందో ఏందో. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఈ లాగ్? బోర్ కొడుతుంది. వర్క్ లేదా? ఈరోజు యుఎస్ టీమ్కి ఆఫ్. పెద్దగా కష్టపడే వర్క్ ఏం లేదు. అక్క, నాకు కూడా బోర్ కొడుతుంది. సినిమాకి వెళ్దామా? ఏంటే బంగారం అంతలా టైప్ చేస్తున్నావు? పోవే, మూవీ టికెట్ కంటే నీ పాప్కార్న్ రేటే ఎక్కువ. మళ్ళీ నాన్నకి ప్రతి మంత్ శాలరీ లెక్క చెప్పాలి. సరిపోయారే నాకు మీ ఇద్దరు. ఐడియా, ఏదో ఒక స్పెషల్ ఐటెం కుక్ చేసి యూట్యూబ్లో పెడదాం. ఐటమ్స్కి మనీ ఎవరిస్తారు? నీ కక్కుర్తి. అయినా నాకు కుకింగ్ వీడియోస్ చేసేంత ఓపిక లేదు. అదంతా కాదులే కానీ, నా పని నేను చూసుకుంటా, నీ పని నువ్వు చూసుకో. దీన్ని ఎవరు మార్చలేరు. ఒసే, పైసా ఖర్చులేని ఏమన్నా ఐడియా ఉంటే చెప్పు. అమ్మా తల్లి, అదేనే చెప్తున్నా. ఏంటది? ర్యాండమ్ నెంబర్స్కి కాల్ చేసి సరదాగా ఆట పట్టిద్దామా? దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో మంచి తమ్నెయిల్తో పెడితే పిచ్చ వ్యూస్ వస్తాయి. ఏం తిమిర్గా ఉందా? నువ్వేగా బోర్ కొడుతుందన్నావు. అయితే టైం పాస్ అవ్వాలంటే ఇలాంటి క్రేజీ థింగ్స్ ఏవో ఒకటి చెయ్యాలి. ఎప్పుడు చూడు చదువులు తల్లిలా అని.
పైగా యూట్యూబ్ క్లిక్ అయితే పిక్చర్ రెవెన్యూ. ఏంటి లాగ్? ఏం కాదుగా. బంగారం, ట్రస్ట్ మీ. సరే కానివ్వు. 2 నంబర్స్ చెప్పవి. 90 10 90. నాది 91. హలో, ముసలోళ్ళ ఉన్నాడే. ముసలుడైతే ఇంకా క్రేజీగా ఉంటుంది. హలో, ఎవరు ఫోన్ చేసి మాట్లాడరు? హలో, హలో, ఎవరు మాట్లాడేది? నేను మీరాని. మర్చిపోయావా? వసే మీరమ్మా, నువ్వంటే ఏంటి ఇన్నాళ్ళ గుర్తొచ్చానా? ముసలుడికి నా పేరుతో ఎవరో కనెక్ట్ అయినట్టున్నారు. ఫోన్ చేసి మాట్లాడవేటే? చాలా ఏళ్ళైందిగా, మాటలు రావట్లేదేటే? హే ఓల్డ్ మ్యాన్, నేను మీరమ్మని కాదు, మీరాని. జస్ట్ మీరాని. ఏందే హైదరాబాద్ పోయి స్టైల్గా మాట్లాడుతున్నావా? అదేదో పీకిన ఇంగ్లీష్ ఉంటుంది కదే, అందులో చేర్పించాడా మీ ముసలోడు? పీకెన్ ఇంగ్లీష్? స్పోకెన్ ఇంగ్లీష్. ఓయ్ తాత, అది పీకెన్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. ఏందేవో తాత అంటున్నావా? నీ అక్క నీకు ఎత్తులు బాగా ఎక్కువయ్యాయే. పట్టు వెళ్తే పేరు మారుతుందేమో కానీ తినే బువ్వ వయసు మారదే మీరమ్మా. ఈ ముసలోడు సినిమాలు బాగా చూస్తాడు అనుకుంటా. ఏంటే ముసముసలు ఇంకా చెరుకుతోడు దగ్గర ముచ్చట్లు గుర్తొస్తున్నాయా ఏంటి? ఈ ముసలుడు ఏంటి ఇంత క్రేజీగా ఉన్నాడు? క్రేజీ థింగ్స్ చేయాలన్నావుగా, చేయి మరి క్రేజీగా. ఆ రోజులు గుర్తొస్తున్నాయే. ఓసే మీరమ్మా, నేను చూసి చాలా కాలం అయిందే. ఇంకా వీడియో కాల్ చేస్తాను, అలాగే ఉండు. ముసలుడు ఏంటి ఇలా తగులుకున్నాడు? మాట్లాడు మాట్లాడు. నీకు క్రేజీ జోడినే. నా మాట విని నాన్నతో పెళ్లి గురించి మాట్లాడు. ఏం చక్క హనీమూన్కి చెరుకు తోటకెళ్ళొచ్చు. నిజంగానే వీడియో కాల్ చేస్తున్నాడే. ఇదంతా కాదు, బ్లాక్ చేస్తా. చెయ్యి. ఇప్పుడు నేను చేస్తానుండు. నువ్వా? నీ 2 నంబర్స్ చెప్పు. 91. ఓకే. స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు చేస్తే అంతే మరి. నాకు ఇవి, నేను చేస్తా. షూరా? ఏంటి ఒక్క కాల్కే భయపడతా అనుకున్నావా? అయినా ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు. అక్కడికి వెళ్ళి చేద్దామా? అయ్యో దేవుడా, ఈసారైనా నా ఏజ్ పిల్లోడితో ఒక మంచి క్రేజీ ముచ్చటుండేలా చూడవా? వీడెవడో కట్ చేశాడే. ఇంకొక నంబర్కి ట్రై చేయి. బిజీగా లేని వాళ్ళతో ఆడుకుంటే మనకేమొస్తుంది? ఇలా బిజీగా ఉన్న వాళ్ళతో ఆడుకుంటే కదా క్రేజీగా ఉంటుంది. వీడెవడో మళ్ళీ కట్ చేశాడు. ఇప్పుడు అస్సలు వదలని చూడు. హలో. హలో రామ్. ఎవరు? నేను రామ్, మీరాని. మీరానా? మీరా ఎవరండి? దొంగ, అప్పుడే మర్చిపోయావా? అసలు ఎవరండి మీరు? కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? పదే కాల్ చేసి విసిగిస్తున్నారు. నా పాటికి నేను సూసైడ్ చేసుకుని మళ్ళీ కాల్ చేయమాకండి. ఏంటి మీరా, ఏమైంది? వీడెవడో సూసైడ్ చేసుకుంటుంటే పోయి మనం వాడికి కాల్ చేసాము.
సూసైడ్ చేసుకోబోతున్నాడా? క్రేజీ క్రేజీ అని కుంప ముంచే పని చేసావి. అసలు నిజం చెప్పు, వాడు రాంగ్ నంబర్ కాదు కదా? నీకు తెలిసిన వాడే కదా? వాడు నాకెలా తెలుస్తాడే? వాడు నీకు తెలియకపోతే రామని ఎలా పిలిచా? నువ్వే ఏదో చేసుంటావు. ఒసే, అసలు నువ్వు నా అక్కవేనా? పోయి వాడి కేసులో నువ్వే నన్ను ఇరికించేలా ఉన్నావు. ట్రూ కాలర్లో డైల్ చేస్తే రామ్ అని వచ్చింది, పిలిచా, పలికాడు, అంతే. నిజమేనా? లేదా నీ లవర్ని పరిచయం చేయడానికి ఈ గేమ్ ఆడుతున్నావా? నిజమే. ఆ సూసైడ్ కార్డ్ ఎవడో నాకు తెలీదు. అయినా 10 నెంబర్స్లో 4 ర్యాండమ్ నెంబర్స్ నువ్వు చెప్తేనే కదా డైల్ చేశాను. అవునులే. మరి వాడెందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? వాడికి నువ్వెందుకు కాల్ చేశావు? నా కర్మని. మనకేం కాదు కదా. మనకేమైద్ది? మనమేం చేశాం? అంతే అంటావా? అంటే ఈ టైంలో లాగేంటి? వాడు నిజంగా సూసైడ్ చేసుకొని చనిపోతే వాడి కాల్ లిస్ట్లో లాస్ట్ నీ నెంబరే ఉంటుంది. అయితే పోలీసులు మనల్ని ఎంక్వైరీకి పిలుస్తారు. అయ్యో దేవుడా. అది తెలుసుకున్న మీడియా మీరా రామ్ లవ్ స్టోరీ అని ఏదోదో వేసి నేను హంతకురాల్లా ప్రొజెక్ట్ చేస్తారు. అమ్మో. ఆ న్యూస్ చూసి మన బాబు నిన్ను చదువు, నన్ను జాబ్ మాన్పించి ఎవడో ఒక్కడికిచ్చి పెళ్లి చేపిస్తాడు. అంటే ఇద్దరిని ఒక్కరికి ఇచ్చి పెళ్లి చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావే? అది కానీ జరిగితే వాడు కాదు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకుండా దీని నుంచి ఎలా బయటకు రావాలో చెప్పు ప్లీజ్. ప్రస్తుతానికి వాడికి ఫోన్ చేసి ఏదో ఒకటి చేసి ఈరోజు సూసైడ్ ఆపు. మళ్ళీ చేయాలా? లేట్ చేసే కొద్దీ టైం దగ్గర పడుతుంది. తర్వాత నా చావు నేను చేస్తా. వద్దులే, చేస్తా. హలో. హలో. కామ్గా స్మైల్. హలో రామ్ బేబీ. ఎవరండి మీరు అసలు? నేను రామ్, మీరాని. మీరా నాకెవరు తెలియదండి ఆ నేమ్తో. ప్లీజ్ మీరు కాల్ కట్ చేయండి. నేను నీకు తెలీదు, కానీ మీరు నాకు తెలుసు. నేనా? మీకెలా తెలుసు? అంటే నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. ఇన్స్టాలోనా? అయినా నాకు ఇన్స్టా లేదు కదా. ఏ దొంగ, ఇన్స్టాలో కాదు, బయట నీ వెనకాల. ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. అబ్బాయిల వెనకాల మా అమ్మాయిలు ఎందుకు పడతారో తెలీదా అమ్మా? లవర్ అయితే షాపింగ్ కోసం, భార్య అయితే బంగారం కోసం. అవి తర్వాత. దానికంటే ముందు లవ్ కోసం, నచ్చిన వాడి దిల్ కోసం. లవ్వా? నన్నా? హా రామ్, నిన్నే. నీకొక కొటేషన్ చెప్పనా? కుక్క వెంట పడితే పీకుతుంది పిక్క, అమ్మాయి వెంట పడితే తన ప్రాణం ఇస్తుంది పక్క. నేను ఈ కొటేషన్ ఎక్కడ విన్నానే. నా యూట్యూబ్ షార్ట్స్లో ఇలాంటివి రోజు వదులుతూ ఉంటా. అవునా? సరే గాని నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? అది చెప్పాలంటే ముందు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావో చెప్పాలి. నేను లవ్ చేస్తున్న సింధు నాకు బ్రేకప్ చెప్పింది. వాట్? వీడికి ఏ అబద్ధం అయితే చెప్పకూడదు అదే చెప్పానా? అయ్యో దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇలా మిక్స్ చేస్తున్నావు? ఇప్పుడు నేను చెప్పింది కహాని అని తెలిస్తే మళ్ళీ సూసైడ్ అంటాడా? మేమిద్దరం 2 years నుంచి లవ్ చేసుకున్నాం. ఇప్పుడు నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. హలో మీరా? హా రామ్, వింటున్నా. నువ్వే చెప్పు, ప్రేమించిన వాళ్ళు కాదంటే ఎవరైనా బ్రతకగలరా? నువ్వు బ్రతకగలవా? శుభ్రంగా. ఏంటి? మనం ప్రేమించే వారి కంటే మనల్ని ప్రేమించే వారితో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడూ వినలేదా? అవును కదా, అయినా ఇది సింధుకి ఎందుకు అర్థం కావడం లేదు? ఓహో, వీడికి ఇలా అర్థమైందా? అది కాదు రామ్, సింధు నిన్ను ప్రేమించిన దానికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా. నిజంగా నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా మీరా?
రామ్. ఆ నింగిలో చందమామ ఉన్నంత వరకు నా గుండెల్లో నువ్వే ఉంటావు. మరి పగటిపూట ఏ దొంగ, మళ్ళీ జోకేసావా? మీరా, నువ్వు కూడా సింధులాగా హ్యాండేవోగా. చెయ్యను రామ్, నా ప్రేమ మీదొట్టు. అయితే నేను ఒక్కసారి కలవాలనుంది మీరా. నువ్వు ముందు చిల్లవు, తర్వాత కలుద్దాంలే. అయితే రేపు కలుద్దామా మీరా? వీడేంటి ఎప్పుడు కలుద్దామంటున్నాడు? నేను కలిస్తే అయినా నా మైండ్ కొంచెం సెట్ అవుతుందని. కలుద్దామా రేపు? ఆ, రామ్, నాకు రేపు కాలేజ్ ఉంది. నాకు ఆఫీస్ ఉంది మీరా, అందుకే రేపు ఉదయం 7 గంటలకు కలుద్దామా? అంతేనా? ప్లీజ్ మీరా. సరేలే, కలుద్దాం. థ్యాంక్ యూ మీరా, బాయ్. దీనికి ఇంకా క్రేజీ టార్చరే. వీడేంటి ఇంత డీప్గా చూస్తున్నాడు? అది ఎవరితో బ్రేకప్ అంటేనే సూసైడ్ అన్నాడు. ఇప్పుడు నేను అసలు చూడకపోతే మళ్ళీ సూసైడ్ అనేలా ఉన్నాడు. మీరా, అయ్యో దేవుడా, ఈ గండం నుంచి నన్ను ఎలాగైనా బయటపడి. ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ? నేను కాకపోతే నీకు ఎవరిస్తారు మీరా? హా రామ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, బాగానే ఉన్నా. చెప్పు మీరా, నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? అరే ఎవడ్రా నువ్వు ఇలా ఉన్నావు? నా కొటేషన్స్ అయినా పర్లేదు, చెవులేంచి రక్తమే. నీ 1 లైనర్స్ వింటే ఇంకా చావే. పర్లేదు మీరా, చెప్పు. నాతో కాకపోతే ఇంకెవరితో చెప్తావు? మీ తాతతోటి రా, మీ తాతతోటి. అంటే నైట్ నిద్ర లేదు. ఏం పవర్ లేదా? రే, యాడ్ నుంచి వచ్చావురా అయ్యా? నా క్రేజీనెస్కి ఇది జరగాల్సింది, జరగాల్సింది, జరగాల్సింది. వీడి మాటలు ఎట్టకారమో లేదా తెలివి తక్కువతనమో కూడా అర్థం కావట్లేదు. మీరా, మీరా. అంటే అది నువ్వు నా గుండెల్లో ఉన్నావు కానీ నా పక్కన లేవు కదా బేబీ. ఇక నాకు నిద్ర ఎలా పడుతుంది? అయ్యో, సింధుగా నన్ను ఇంత లవ్ చేసి ఉండదు. అదెవరితే? నా ఎక్స్ మీరా, నేను చెప్పాను కదా. ఓ, చెప్పావు కదా, మర్చిపోయా. అది హ్యాపీగానే విడిపోయింది, నేను ఇక్కడ ఇరుక్కున్నా. అవును, తను హ్యాపీగా నిడిపోయింది, నేనే ఇలా అయిపోయా. ఓ, ఇది కూడా నీకు కన్వీనియంట్గానే వినేసుకున్నావా? మీరా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. సరే మీరా, రేపు కూడా ఇదే టైం కలుద్దాం. రేపు కూడానా? ఇక ప్రతిరోజు మీరా. ఓ, ఈ ఆఫర్ రోజునా? నీకు క్యాబ్ డీటెయిల్స్ వాట్సాప్ చేశాను చూడు. సరే మీరా, బాయ్. బాయ్. అయ్యో దేవుడా. Have you ever come close to getting married? ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం. రే ఆగురా, ఎవర్రా కట్టినం? ఎవరి ప్రేమ కట్టినం? కళ్ళు దుబ్బయ్యా. రే ఇదేవతో ఆగు. పిచ్చిదానిలా ఉంది. రే, ఆగురా. బాబోయ్, రే. నైట్ పడుతుంది. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఒసే, ఆ సాంగ్ ఆప్ ఫస్ట్. ఏంటి క్రేజీగా ఉన్నావు? నీ డేట్ ఎలా జరిగింది? నువ్వు ఫస్ట్ ఆ సాంగ్ ఆపు. ఇప్పుడు చెప్పువే. డేటా నా బొందా. నువ్వు లేచి వెళ్ళి రేపు 7 o'clockకి, నీకు తెలుస్తుంది. అయినా పొద్దు పొద్దునే కలిసేదేంటే? ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్ వేసేవాళ్ళగా. వాళ్ళ పనే నయం, పని ఉంది కాబట్టి లేస్తున్నారు. నాకేంటి ఇది? రేపటి నుంచి రోజు ఇదే టైంకి కలవాలంట. కలవనని చెప్పకపోయావా? చెప్పాలనే అనుకున్నా, కానీ మళ్ళీ ఎక్కడ సూసైడ్ అంటాడో అని. అది కరెక్టే, కానీ త్వరగా వదిలించుకోవే. నీ చిల్ యాటిట్యూడ్తో ప్రాబ్లం పెద్ద చేసుకోకు. నువ్వు చిల్ అవ్వే, నేను చూసుకుంటా. ఒక ఐడియానే. ఏంటది? వస్తే నీ లాగ్ తగలయ్యా.
ఐడియా ఏంటి? నాన్న నిన్ను పనికిరాందానా అంటాడుగా. అదెందుకు ఇప్పుడు? పొద్దున్నే ఎలాగో లేస్తున్నావుగా. హా, నువ్వే మన గల్లీలో పాల ప్యాకెట్ వేసే పని తీసుకో. నువ్వు నా అక్కవేనా? అక్కను కాబట్టే ఈ ఐడియా ఇచ్చాను. నీ ఐడియాలేం వద్దు నాకు. అరే అయినా లవ్ సూసైడ్ అంటుంటే వాడేదో నిబ్బాగాడు అనుకున్నా, కానీ వాడు మంచిగా జాబ్ చేసుకున్నాడు తెలుసా. అయినా వాడికి ఇదేం పిచ్చే. ఇలాంటి పిచ్చికి నిబ్బా ఏంటి, జాబ్ చేసేవాడేంటి, ఎవడైనా ఒకటే. అయినా చెప్పడం మర్చిపోయా, ఆటో మనీ వచ్చి వెళ్ళాడు. ఏంటంట? వాడి దగ్గరేవో 30 తీసుకొని 3,000 ఇస్తా అన్నా అంటగా. ఇంకా ఇవ్వలేదంటగా. ఇచ్చావా మరి? నా దగ్గర లేవని చెప్పా. పిసినార్దానా. అయినా వాడి దగ్గరేం తీసుకున్నావే? బ్రతకడానికి మార్గాలు. ఏంటి? ఆ ఆటో మనీ పాలు మళ్ళీ వస్తే నువ్వే మనీ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ నా పాకెట్ మనీలో కట్ చేసుకో. అసలే ఈ మంత్ నుంచి నేను వాడి మీద చాలా డిపెండ్ అయి ఉన్నా. నీ బాయ్ ఫ్రెండ్ అడగకపోయావా? పోవే. మీరా, ఈ అలారం మోగుతుంది చూడు. డ్యూటీ ఎక్కే టైం అయిందనుకుంటా. ఫోన్ చూడు. హలో, మీరా 7 అయింది, ఇంకా రాలేదేంటి? వస్తున్నారా? 10 minutes. అదేంటి నీ వాయిస్ ఏంటంటే ఇంకా లేచినట్లే? అది కాదు బేబీ, నేను లిప్స్టిక్ వేసుకుంటూ మాట్లాడుతున్నా, అందుకే నీకు అలా అనిపించుంటుంది. నీకు మెరూన్ కలర్ ఓకే కదా? ఓకే మీరా, త్వరగా రా. ఓకే బేబీ. నాకేంట్రా ఇది? చెప్పు మీరా. ఏం చెప్పాలి? ఏంటా వాసన? బ్రష్ చేసుకోకపోతే ఆ మాత్రం రాదా ఏంటి? మా అక్క పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చా, మార్చమని చెప్పాలి. అవును, త్వరగా మార్చమని చెప్పు. రామ్, రోజు పొద్దున్నే ఎందుకు కలవడం? ఈవినింగ్ కూడా కలవచ్చు కదా. పొద్దున్నే చదివితే మైండ్కి బాగా ఎక్కుతుంది అంటారు కదా. అయితే అంటే పొద్దున్నే ప్రేమించుకుంటే కూడా మనసుకి బాగా ఎక్కుతుందని. డౌటే లేదు, ఆ సింధు ఇలా రోజు ఇలా కలవలేకే వదిలేసి ఉంటుంది. ఆహా, అందుకు కాదు. ఏంటి? సింధు కలమన్నందుకు బ్రేకప్ చెప్పలేదు. ఓ, వినపడిందా? మరెందుకు? అదా, 2 సంవత్సరాల రిలేషన్లో 2 సార్లే కలిశాను. అయినా అదొక సాకు మాత్రమేలే. మరి అసలు రీజన్ ఏంటి? అంటే అది ఏం లేదు, క్యాప్ పెట్టుకుంటానని. వాట్? నేను సరిగ్గా వినలేదా, లేదా నువ్వు సరిగ్గా చెప్పలేదా? క్యాబ్ పెట్టుకుంటున్నావని బ్రేకప్ చెప్పేసిందా? సిల్లీగా. క్యాబ్ స్టైల్గా పెట్టుకుంటారు, అందులో ఏముంది? అది స్టైల్ కాదు, కవరింగ్. ఎయిర్ లాస్ అని బ్రేకప్ చెప్పింది. హా? అవును. నేనేదో పాన్ ఇండియా రేంజ్లో రీజన్ ఉంటుంది అనుకుంటే ఇది కనీసం యూట్యూబ్ రేంజ్లో కూడా లేదు. ఇది కూడా అంతే కదమ్మా, ఆడవాళ్ళకి చేయాలని అంత ముఖ్యమో అమ్మగాళ్ళకి నెత్తి మీద జుట్టు అంతే ముఖ్యం. మీరా, నువ్వు నవ్వుతుంటే నా గుండెకి హాయిగా ఉంది. ఏంటి సైలెంట్ అయ్యావు? ఆ క్యాబ్ది ఎందుకు మీరా? నేను చెప్తున్నా కదా, ఆ క్యాబ్ది. వద్దు మీరా. అంతేం ఊడిపోలేదు కదా. అయినా బాగానే ఉన్నావులే, ఇంక నుండి ఆ క్యాబ్ పెట్టుకోకు. అంటే నేను క్యాప్ పెట్టుకోకుండా? నేను చెప్తున్నా కదా, ఇంకా ఆ క్యాబ్ పెట్టుకోకు. సరే. అయినా
ఇయర్స్ ఎలా మేనేజ్ చేసావు తనకు తెలియకుండా? తనకు తెలుస్తుందని కలవమని అడిగినప్పుడు ఏదో ఒక పని ఉందని చెప్పేవాడిని. మరి తను ఎప్పుడు గట్టిగా అడగలేదా కలవమని? వర్షం పడినప్పుడు ఎండగా ఉన్నప్పుడు క్యాప్ పెట్టుకొని మేనేజ్ చేసేవాడిని. వీడియో కాల్ కూడా అంతే. బాగా మేనేజ్ చేసావు. మరి వాట్సాప్ డిపి ఎప్పటిది? అదే ఓ 6 years బ్యాక్దిలే. బాగా కాదు, చాలా బాగా మేనేజ్ చేసావు. మీరా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఫ్రెండ్ని కూడా పిక్ చేసుకుని వెళ్ళాలి. సరే. క్యాబ్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తా. మెసేజ్ వచ్చేసినట్టుంది. సరే మీరా. బాయ్. మీరా, రేపు మార్నింగ్ 10 గంటల తర్వాత కలుద్దాం. అమ్మయ్య, రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాల్సిన అవసరం లేదు. అంటే రేపు వీకెండ్ కదా, త్వరగా నిద్ర లేవను, అందుకే. ఊరి దుర్మార్గుడా, ప్రతిదీ నీకు కన్వీనియంట్గా ప్లాన్ చేస్తున్నావా? అదేం లేదు. సరే మీరా, బాయ్. సరే బాయ్. హాయ్ అక్క, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడ దాకా? ఆఫీస్కి వెళ్తున్నాను మనీ. రా మరి, ఎక్కే దింపేస్తాను. ఆఫీస్ క్యాబ్ వస్తుంది, అందుకే వెయిట్ చేస్తున్నా. సరే, జాగ్రత్త అయితే. ఆ మనీ, ఒక్క నిమిషం. మీరా నీకు డబ్బులు ఇమ్మంది. థ్యాంక్స్ అక్క, మహాప్రసాదం. చేతిలో చిల్లర లేక సాయంత్రానికి వాటర్ తప్ప వాటర్ బాటిల్ లేక కంగారు పడుతుంటే టైంకి భలే ఇచ్చావు. అవును మనీ, నాకు ఒక డౌట్. అయినా మీరా నీకెందుకు అప్పు ఉంది? అప్పు కదక్క బాబా, మీరా అక్క సైడ్ ఇన్కమ్ రప్పించే దేవతా తల్లి. అది దేవత ఏంటి, చీపురు కట్టకూడదు తక్కువైతే. సరే మనీ, బాయ్. సరే అక్క, జాగ్రత్త. ఓకే. రామ్, ఈరోజు మార్నింగ్ ఒక క్రేజీ కొటేషన్ యూట్యూబ్లో పెట్టా. ఏం కొటేషన్? అబ్బాయిలు కోరుకుంటారు లవర్, కానీ అమ్మాయిలు పెడతారు వాళ్ళ చెవులో ఫ్లవర్. వావ్, సూపర్ మీరా. ఈ మధ్య నీ కొటేషన్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి మీరా. ఈ ఆటోలో చూసినా నీ కొటేషన్సే కనిపిస్తున్నాయి తెలుసా. శుక్రియా శుక్రియా. హాయ్ అక్క, బాగున్నారా? ఏంటి అసలు కనిపించట్లేదు? ఈ మధ్య కొంచెం బిజీ ఉన్నాలేమని. తెలుస్తుందిలే. ఆటో మస్తాను కూడా అడుగుతున్నాడు, ఏంటరా మీరాక కనిపించట్లేదు అనేసి. ఏంటి, ఈ ఏరియాలో ఆటోలందరూ నీకు బాగా తెలుసా? ఏంటన్నా అంత మాట అన్నా? అసలు మీరాక్క అంటే మా ఆటో యూనియన్ మొత్తానికే ఫేమస్. అబ్బా, మా ఆటో డ్రైవర్లందరికీ సైడ్ ఇన్కమ్ ఉందంటే దానికి కారణం మీరాక్క. మేము మీరాక్కను ముద్దుగా ఏం పిలుచుకుంటాం తెలుసా? కొటేషన్ చక్క అని పిలుచుకుంటాం. అసలు మొన్న అక్క పుట్టినరోజుకి మా ఆటో యూనియన్ మొత్తం అక్క ఫోటో పెట్టుకుని ర్యాలీ చేసాం తెలుసా. అబ్బో, ఇంకా చాలే మనీ, చాలా ఎక్కువైంది, నువ్వు వెళ్ళు. సరే అక్క, సరే అన్న, సరే. ఏమైంది? ఒక కొటేషన్ చెప్పు. ఎందుకు అడుగుతున్నా కదా, చెప్పు మీరా. పుస్తకంలో దాచుకుంటాం నెమలికని, గుండెల్లో దాచుకుంటాం ప్రేమించిన అమ్మాయిని. ఆహా, ఇది కాదు, నువ్వు ఇందాక చెప్పావు కదా, అది చెప్పు. ఓ అదా. అబ్బాయిలు కోరుకుంటారు లవర్, కానీ కానీ ఏంటమ్మా ఆగిపోయావు, చెప్పు మీరా. కానీ అమ్మాయిలు పెడతారు వాళ్ళ చెవులో ఫ్లవరు. దొరికేశావు. దొరికానా? ఏం దొరికాను? నువ్వు ఈ కొటేషన్ ఉదయాన్నే రాస్తే ఇందాకెళ్ళిన ఆటో పైన అప్పుడే ఎలా వచ్చింది? అంటే ఫ్యాన్స్ కదా, డై హార్ట్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటారు కదా. అబచా, డబ్బులు ఇచ్చి ఆటో వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకొని ఆ కొటేషన్స్ పైగా నీ టాలెంట్ అని యూట్యూబ్లో పెట్టుకుంటావా? రామ్. ఏంటి? రామ్ ప్లీజ్ రామ్, ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు, నా పరువు పోతుంది. మా అక్కకైతే అస్సలు చెప్పొద్దు. నాకు ఈ టాలెంట్ అయినా ఉందనుకుంటుంది. ఇప్పుడు ఇది కూడా నా టాలెంట్ కాదని తెలిస్తే నన్ను శుద్ధ మొద్దులా చూస్తుంది. ప్లీజ్ 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 రామ్. నేను చెప్తా. చెప్తే చంపుతా. అయినా సరే నేను చెప్తా.
రామ్, మనం మా ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏమైంది? ఏం లేదు, ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకు ప్రాబ్లం లేకపోతే సరే, నీ ఇష్టం. మ్మ్. ఏంటే లోపలికి రానివ్వ మమ్మల్ని? రండి. రా. ఓకే. అక్క తను రామ్, రామ్ తన అక్క సమీర. హాయ్ వదినా. వదినా. హాయ్. నువ్వు కూర్చో రామ్, సరే. నేను వెళ్ళి వాటర్ తీసుకొని వస్తా. ఓకే. నువ్వు కూడా రావే. రా. ఇప్పుడు చెప్పవే. ఏంటి అతను ఈ చిన్నగా ఏంటి అతను ఇంటి దాకా తీసుకొచ్చావు? ఏం కాదులేవే, రామ్ మంచోడే. ఏంటి 2 మీటింగ్స్కి? అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు. నిన్న అన్నం మంచిగానే ఉడికిపెట్టావుగా, పైన మెతుకు పట్టుకొని బాగానే ఉడికిందన్నావు. ఇప్పుడు తింటుంటే లోపల మెతుకులు ఎలా ఉన్నాయి? సామెతలు చెప్తుంది, సామెతలు. పెద్ద ఆరిందాలా. సర్లే, నిన్నటి అన్నం గురించి ఈరోజు ఎందుకు, నేను వెళ్తున్నా. వాటర్ తీసుకొస్తా అని చెప్పావుగా, తీసుకెళ్ళి. మర్చిపోయా. ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుందో ఏమో. రామ్, ఏంటి? రామ్, నువ్వు వంట చాలా బాగా చేస్తా అన్నావు కదా, నువ్వు కూడా మాతో ఇక్కడే ఉండిపోవచ్చు కదా. మీతోనా? రోజు మా అక్క వంట తినలేక చచ్చిపోతున్నా. వద్దులే మేరా. పర్లేదు, మా అక్కేం అనుకోదులే. ఏం మాట్లాడుతున్నావే? బంగారం, చిల్, కూర్చో. వదినా, ఆగిపోతున్న నా జీవితంలోకి మీరా దేవతలా వచ్చింది. తనొచ్చాకే నా లైఫ్ చాలా మారింది. తనింత మోటివేషన్ ఇస్తుందని నేను అసలు అనుకోలేదు. ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ రామ్, మేమిద్దరం కొంచెం బయటికి వెళ్ళాలి. సరే, నేను వెళ్తానైతే. బాయ్. బాయ్ రామ్. బాయ్ మీరా. బాయ్ వదినా. ఏమైంది, ఎక్కడికి వెళ్ళాలి? ఒసే, నీకు సిచ్యువేషన్ అర్థమవుతుందా? దేని గురించి? వాడు నీతో లవ్ని ఎంత సీరియస్ తీసుకుంటున్నాడో నీకు తెలుస్తుందా? నేను చూసుకుంటాలేవే. మీరా, ఇది చాలా సీరియస్ విషయం. నువ్వతన్ని లవ్ చేయడం లేదు కదా? నేను అతన్ని లవ్ చేయడం ఏంటి? రామ్ మంచోడు, అందుకే ఫ్రెండ్లీగా ఉంటున్నా. కానీ అతనితో ఫ్రెండ్షిప్ చేయడం లేదు, ట్రూ లవ్లా ఫీల్ అవుతున్నాడు. చూసావా, అప్పుడే వరుసలు కూడా కలిపేశాడు. నువ్వే కదా మనకి ప్రాబ్లం అవుతుంది మాట్లాడమన్నావు. అవును, ప్రాబ్లం మన మీదికి వస్తుందేమో అని మాట్లాడమన్నాను. కానీ అసలు నువ్వు ఇప్పుడు ప్రాబ్లంని ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అతన్ని 2 రోజులు అవాయిడ్ చేసి చూడు, అతనికి ఎంత కనెక్ట్ అయ్యాడో తెలుస్తుంది. ఏంట్రా మీరు మీ గొడవలు చిన్నపిల్లల్లాగా? ఇంతకు ముందు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకునేవారు, అది సరే, కానీ మరీ ఇలాంటివా? అసలు ముందు మీ ఇద్దరు ఒక తాటి మీదకి రండి. నిజం బాబాయ్, నేను చూశాను. మీరు నమ్మట్లేదు కదా, కావాలంటే ఫొటోస్ పంపిస్తాను చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. నిజమారా? నిజం బాబాయ్, చూశాను చెప్తున్నాను కదా. సరే పంపించు.
ఏంటి చిన్నపిల్ల ఫోన్ ఎత్తట్లేదు? సమీరా, హాయ్ నాన్న. చిన్నపిల్ల ఏం చేస్తుంది? నేను అటు నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ఏమైంది నాన్న? ఏం కాలేదు కానీ మీ ఇద్దరు వెంటనే ఊరు బయలుదేరి వచ్చేసేయండి. అలాగే. మీరా, నీలో ఏం రన్ అవుతుందో నాకు అసలు అర్థం అవడం లేదు. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, నీతో దూరం పెరుగుతుందని. నీతో దూరం పెరిగే ప్రతి క్షణం నాకు నేనే దూరం అవుతున్నాను. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మీరా. ఇంకా లాక్కుండా ఆ రామ్కి అసలు విషయం చెప్పి లగేజ్ సర్దుకున్నావా? మనం ఈ రోజు నైట్కే ఊరికి వెళ్ళాలి. ఏమైంది మీరా? 3 days నుంచి మెసేజ్ లేదు, కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు మీరా? నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు కూడా నా ఎయిర్ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు మీ అమ్మతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం అడుగుతున్నావు మీరా? మీ అమ్మతో నువ్వు మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? 1 week అయింది. మరి ఇంకా చచ్చిపోలేదే? అంటే అది చెప్పు, చచ్చిపోలేదే? అమ్మాయి ఒక 3 రోజులు మాట్లాడకపోతే చావు గుర్తొచ్చేస్తుందా? అదే అమ్మా నాన్న 1 week లేదా 1 month మాట్లాడకపోయినా ఓకే, నో వరీస్. గ్రేట్. అమ్మ కంటే అమ్మాయిల మీద ప్రేమ ఎక్కువ మీకు. ఆ సింధు బ్రేకప్ చెప్తే చచ్చిపోవాలనుకున్నావు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసరికి సింధుని మర్చిపోయావు. ఇప్పుడు నేను మాట్లాడకపోయేసరికి మళ్ళీ చావు గుర్తొచ్చింది. అది కాదు మీరా. మళ్ళీ వేరే అమ్మాయి వచ్చి ప్రేమిస్తున్నా అంటే నన్ను కూడా మర్చిపోతావు కదా? మీరా, అది ప్రేమ అంటే ఇదేనా? ప్రేమ కామన్, కానీ ప్రేమించే వాళ్ళు మారుతూ ఉంటారు, అంతేనా? అది కాదు మీరా. ప్రేమ అంటే ఇదే రామ్, ఇదే నిజం. చిన్నప్పుడు అమ్మ నాన్నతో మొదలవుతుంది ప్రేమ. తర్వాత సిబ్లింగ్స్ అని, ఫ్రెండ్స్ అని, పెళ్ళాం, మొగుడని, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇలా మన ప్రేమను పొందేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనము పోతాం. కానీ ఎవ్వరి ప్రేమ ఎవరిని చంపదు. చంపితే అది ప్రేమే కాదు, అసలు ప్రేమే కాదు. రామ్, నీకు ఈ లవ్, సూసైడ్ లాంటివేం సెట్ కావు. నా మాట విని మీ అమ్మ నాన్న మంచి అమ్మాయిని చూస్తారు, పెళ్లి చేసుకొని జీవితాంతం ప్రేమించుకో. అది కాదు మీరా. నేను చెప్పేది విను రామ్. నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించానని అబద్ధం చెప్పాను. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎక్కడ సూసైడ్ చేసుకుంటావో అది నాకెక్కడ తగులుకుంటుందా అని చాలా పెద్ద అబద్ధం చెప్పాను. కానీ నీతో ఉన్న ఫ్రెండ్షిప్ మాత్రం నిజం. నువ్వు కూడా నన్ను ప్రేమించలేదు రామ్, ఒకరికొకరం అలవాటయ్యాం అంతే. దాన్నే ప్రేమ అనుకుంటున్నావు. మేబీ సింధుతో కూడా అంతేనేమో. నీకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదు, అందుకే ఆ క్యాప్ మళ్ళీ పెట్టుకున్నావు. ఒక మనిషి కాన్ఫిడెన్స్ని తల మీద ఉండే జుట్టో, చర్మం మీద కలరో
లేదా హైటో ఎలా డిసైడ్ చేస్తుంది రామ్? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ముందు అది తెచ్చుకో రామ్. ఇప్పటి వరకు నీతో ఉన్నవాళ్ళు అవేం పట్టించుకోలేదు, కానీ నీ మీద నీకు నమ్మకం ఉంటే ఇంక మీద ఎవ్వరు వచ్చినా అవేం పట్టించుకోరు. మీరా, నువ్వు చెప్పేవన్నీ నాకు వినిపిస్తున్నాయి, కానీ నా మైండ్కి ఎక్కట్లేదు మీరా. రామ్, నేను ఇప్పుడు చెప్పేవి ఏవి నువ్వు యాక్సెప్ట్ చేయలేవు, కానీ ఒకసారి ఆలోచించు. ఏదైనా ఆలోచించి నిర్ణయించుకో రామ్, అప్పుడైనా నీకు అర్థమవుతుంది. బాయ్ రామ్, మనం మళ్ళీ ఇంకెప్పుడు కలవకపోవచ్చు. మీరా, మీరా, హలో సిస్టర్, ఏంటి తలపట్టుకున్నావు? రాత్రి దాగిన దిగలేదా ఏంది? నీ బాధ ఏంటి? ఎలా వచ్చాయి ఫొటోస్? అదే నీది నీ బాయ్ ఫ్రెండ్ది. ఎందుకు వచ్చావు ఇప్పుడు? అదే మన ఇద్దరి మధ్య ఉన్న అన్నాచెల్లెల అనుబంధానికి ఒక అన్నగా ఒక మంచి చెడ్డోని చూసి పెళ్లి చేయడం నా బాధ్యత. మొత్తానికి ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఏంటే నువ్వు వేరే వాడితో తిరుగుతూ నాకు దొరికి నేనేదో అమ్మాయిలతో తిరుగుతున్నట్టు మా నాన్నకి చెప్తావా? దానికి మా నాన్నేమో కన్న కొడుకునని కూడా చూడకుండా ఇంట్లో బంగారం దొంగతనం చేశానని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను ఊరుదారనీయకుండా చేస్తారా? అయినా నా ఫ్రెండ్ని నువ్వు లవ్ పేరుతో మోసం చేసినందుకు నీకు ఇది జరగాల్సింది. నీకు ఇంకా కొవ్వు తగ్గలేదే, చూపిస్తా. నా ట్రీట్మెంట్ ఏంటో చూపిస్తా. పోరా అన్న, పోయి రోజు ఆ స్టేషన్లో సైన్ చేసుకో. సర్లే బాయ్. నీ ఎక్స్ని అడిగా అని చెప్పు. అవునండి, పెళ్లి చూపులు అయిపోయాయి, ఇప్పుడే వెళ్ళారాళ్ళు. ఈ రోజుల్లో డిగ్రీ కూడా లేకుండా ఎవరు మాత్రం పెళ్లి చేసుకుంటున్నారండి? చివరికి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళకి జాబ్ చేయకుండా ఇంట్లో పనులు చూసుకుంటూ వంట చేసుకునే అమ్మాయి కావాలట. మంచి ముహూర్తం ఉంటే ఈ నెలలోనే చేసేస్తాం పెళ్ళి. ఏం చేద్దాం, దాని రాత అదే, వంటగదికి అలా రాసుకుంది. హలో, హలో, ఎవరు? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నేను మీరాని. మీరా, నువ్వా? సారీ, ఫోన్ నెంబర్ డిలీట్ చేశాను కదా, గుర్తుపట్టలేదు. ఏంటి నా నంబర్ డిలీట్ చేసావా? అంటే ఆ రోజు నువ్వే కదా మనం మళ్ళీ కలవకపోవచ్చు అన్నావు, అందుకే నెంబర్ డిలీట్ చేశాను. కలవమంటే నంబర్ డిలీట్ చేసేస్తావా? అంటే నెంబర్ ఉంటే మళ్ళీ. సర్లే, ఏం చేస్తున్నావు? నేనా? అదే జాబ్ చేస్తున్నా, మొన్నే ఐకిచ్చారు, పానీపూరి సరిపోతాయిలే. స్వామి, ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడేం చేస్తున్నావు అని. ఓ ఇప్పుడా? ఇన్స్టాలో నరాలక రీల్స్ చూస్తున్నా, భలే ఉంటవి, నువ్వు కూడా చూడు. నాకిప్పుడే పెళ్లి చూపులు అయిపోయాయి. ఏంటి? అవును రామ్, నాకిప్పుడే పెళ్లి చూపులు అయిపోయాయి. ఓ కంగ్రాట్స్ మీరా, పార్టీ ఎప్పుడు? పార్టీ లేదు, తోటకూర కట్టా లేదు. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఏంటా క్వశ్చన్స్? నీకు పెళ్ళయ్యాక నీ భార్యని జాబ్ చేయనిస్తావా లేదా? అది తన ఇష్టం కదా, జాబ్ చేయాలనుకుంటే చేస్తుంది, లేదంటే లేదు. పెళ్ళంటే ఏంటి? అది నువ్వు చేసుకోవాలి అని కదా అడగాల్సింది. అడుగుతున్నా కదా, నువ్వు చెప్పు. సడన్గా చెప్పాలంటే రెండు జీవితాలు ఒకటై ఒకే మనిషిగా ఇద్దరు బ్రతకడం. నేను నిన్ను కలవాలి రామ్. నేను హైదరాబాద్ బయలుదేరి వస్తున్నా, వచ్చాక కాల్ చేస్తా. సరే మీరా. డోర్ ఓపెనే ఉందిరా, వచ్చి కూర్చో. ఎవరండి మీరు? దగ్గరనమ్మా. అయితే లోపలికి వచ్చేస్తావా? మీరే కదమ్మా డోర్ తీసుంది రా అన్నారు, అందుకే వచ్చానమ్మా. మీరు ఫస్ట్ బయటకు వెళ్ళండి. దానం చేసుకో, పుణ్యం చేసుకో అమ్మా.
నేను చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. ఆ వాలెట్లో 100 ఉంది, తీసుకొని వెళ్ళిపో. మీరు చల్లగా ఉండాలమ్మా. ఇన్స్టాగ్రామ్లో 1,00,000 ఫాలోవర్స్ పెరిగి మీరు చల్లగా ఉండాలమ్మా. ఏంటి మీరా అలా ఉన్నావు? మీ అక్క రాలేదా? లేదు, ఏదో పనుండి ఆగిపోయింది. ఏంటి నాకు పార్టీ ఇవ్వడానికి ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చావా? స్విగ్గీలో ఆర్డర్ పెట్టచ్చు కదా మీరా. ఓహో, నన్ను చూస్తుంటే అలా అనిపిస్తుందా? అంత హ్యాపీ మూడ్లో ఉన్నానా నేను? లేవనుకో. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు రామ్. ఆ విషయం మీ నాన్నకి చెప్పాల్సింది కదా. ఆల్రెడీ చెప్పా. అవునా? అయినా ఎంత సడన్గా పెళ్ళి ఎందుకు? మా పెద్దనాన్న మా అన్న మాట కంటే నా మాటే బాగా నమ్ముతాడు. ఓకే. మా నాన్న కూడా అంతే, నా మాట కంటే మా అన్న మాటే బాగా నమ్ముతాడు. అయితే మనం అప్పుడెప్పుడో కలవడం చూశాడంట. మనకు తెలియకుండా ఫొటోస్ కూడా తీశాడు. అవునా? ఫొటోస్ బాగా వచ్చాయా? నాకు పంపించలేదు. వాడు ఉన్నవి లేనివి అన్నీ చెప్పాడు. అందుకే ఇప్పుడు మా నాన్న నాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఓ, అదా నీ ప్రాబ్లం? అయినా మన మధ్య ఏం లేదు కదా. ఇప్పుడే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆ విషయం మీ నాన్నకి బాగా గట్టిగా చెప్పాల్సింది. ఏముంది అక్కడ? ఉమ్, నాన్న ఎన్నిసార్లు చెప్పాలి ప్రేమ లేదు ఏమీ లేదని? ఇదిగో చెప్తున్నా, నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. అందులో మీ పేరే రాస్తా. అవునా? సరే, ఒక పని చెయ్యి. నా పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయి. చిన్నప్పటి నుంచి నా పేరు టీవీలో పేపర్లో చూసుకోవాలని కోరిక. ఆ? చీకటి పడితే బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్కి వెళ్ళడానికి మీ అక్కను తోడుగా తీసుకెళ్తావు. సూసైడ్ చేసుకుంటుందంట, సూసైడ్. నాకు బాగా చదువుకోవాలని ఉంది నాన్న. ఎంత బాగా చదువుకోవాలనున్నా బీటెక్ 6 ఏళ్ళు చదవరమ్మా. పైగా 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ సంవత్సరం పాస్ అయిపోతాలే. మాకు నమ్మకం లేదు దొరా. ప్లీజ్ నాన్న, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు. పెళ్ళొద్దు కానీ ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఊళ్ళో అందరూ రామయ్య కూతురు ఎవరినో ప్రేమించిందంట అని ఒకటే మోత. బజార్లో తిరగలేకపోతున్నాను. ఇదంతా అన్నయ్య గడవల్లే. వాణ్ణి చేసిందంతా నువ్వు చేసి వాడిని అంటావు ఎందుకు? నీ వల్ల ఇప్పటిదాకా 17 సంబంధాలు రిజెక్ట్ అయ్యాయి. ఈవేళ వచ్చేది ఆఖరిది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ అబ్బాయి నువ్వు నచ్చితే చాలు, ఈ పెళ్ళి అయిపోతుంది. ఆ 18 మ్యాచ్ ఏమైంది? నేను నచ్చానంట, కానీ ఆ సచ్చినోడికి అమ్మాయి అంటే వంటింట్లోనే ఉండాలంట. జాబ్ కూడా చేయనివ్వడంట. అయినా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి కదా ప్రాబ్లం. మనకేంటి 6 సంవత్సరాలైనా బీటెక్లో ఇంకా 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. హలో, ఎలాగైనా కష్టపడి 6 కాకపోతే 7 సంవత్సరాలైనా కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని చూపిస్తా. అబ్బో, యూట్యూబ్లో కొటేషన్ చెప్పేసినంత ఈజీగా చెప్పేసావుగా. అది సరేలే, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? హలో మీరా, నిన్నే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి? కరెక్ట్గానే విన్నావు. అంటే ఆ రోజు ఫోన్ కాల్లో పెళ్ళి జాబ్ గురించి అడిగింది ఇందుకేనా? అవును, వాడెవడో శాడిస్ట్ని చేసుకోవడం కంటే ఎంతో కొంత నువ్వే మంచోడివి కదా, అందుకే నేను చేసుకుంటే బెటర్ అని. ఓ, ఎవరు మంచోడు దొరక్క నన్ను లాస్ట్ ఆప్షన్గా తీసుకున్నావు అనమాట. అలా అంటావేంట్రామ్? నువ్వు మంచోడు అనే కదా చెప్తున్నాను. మీ నాన్న లవ్ అంటేనే వేరే వాళ్ళతో పెళ్ళి అన్నాడు. అదే నాతో పెళ్ళంటే ఒప్పుకుంటాడంటావా? నిజానికి మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నన్ను చిన్నపిల్లానే పిలుస్తాడు తెలుసా. మేమిద్దరం చాలా చిల్లుంటాం. కానీ ఎవరో ఊర్లో చెప్పారని నాది తెలిసి తెలియని ప్రేమ అనుకొని నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు నేను ఒక మంచి అబ్బాయిని ప్రేమిస్తున్నా అంటే, అతనితో నా ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అది కాదు మీరా, నువ్వు ఆ రోజు చెప్పేసరికి బాగా ఆలోచించాను. నువ్వు చెప్పింది కరెక్టే కదా అనిపించింది. సరేలే, నేను వాడినే పెళ్లి చేసుకుంటా. అది కాదు మీరా, నువ్వు సడన్గా నా వల్ల పెళ్లి చేసుకుంటే నాకు బాధగా ఉంటుంది. నువ్వు ఆ రోజు అలా చెప్పేలాకొనుంటే నువ్వు అడిగిన వెంటనే పెళ్లి కొప్పుకునేవాడిని. ప్రేమ పెళ్ళి అంటే క్లారిటీ లేకుండా ఇప్పుడు చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒకరి వల్ల ఒకరు బాధపడాల్సి వస్తే
కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే అర్థం కావడం లేదు. కొన్ని డేస్ టైం అడిగితే మీ నాన్న ఏమంటాడు? ఫస్ట్ అయితే వద్దంటాడు, కానీ అడగాల్సిన విధంగా అడిగితే ఓకే అంటాడు. అయినా టైం ఎందుకు? తప్పని టైంలో డెసిషన్ తీసుకోవడం కంటే ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మంచిది కదా. అవునా? అయితే ఒక 2 days అడగనా? సరే నేను పోతా. ఏమైంది? ఇదేమన్నా సప్లై ఎగ్జామ్స్ అనుకున్నావు అమ్మాయి? 2 daysలో కంప్లీట్ చేయడానికి లైఫ్ మ్యాటర్ అమ్మాయి. సరే, ఒక 20 days అడుగుతా. దానికి మించి అయితే నా వల్ల కాదు. సరే 20 daysలో నీ సప్లై ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కంప్లీట్ అయ్యాకే మన పెళ్ళి. ఇప్పటికిప్పుడు కంప్లీట్ చేయాలంటే ఎలా రామ్? 20 days అంటే చాలా టైం ఉంది. ఈ 20 daysలో నా కోసం చాలా మూవీ రిలీజ్లు కూడా ఉన్నాయి. ఇవే తగ్గించుకుంటే నీ బ్యాక్లాగ్స్ కూడా తగ్గుతాయి. సార్ చెప్తున్నారుగా, తగ్గించుకుంటాలే. అలా కాదులే కానీ మీతో పాటే ఉండి నీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చూసుకుంటా. అంటే నాతో పాటు ఇక్కడే ఉంటావా? అవును. రోజు నా వంట తినలేకపోతున్నా. నేను ఫ్రెష్ అయ్యి వస్తా, మంచిగా ఏదైనా వండి పెట్టు. ఇది మారదు. అప్పుడే వచ్చేసావేంటే? ఇంకో 1 week వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఏంటే మన బాబుని భరించలేక నువ్వు వచ్చేసా. ఒసేయ్, ఎప్పుడే మాట్లాడాలో తెలీదా నీకు? అయినా నాన్నేం ఫీల్ అవ్వలేవే, నాకు తెలీదా నాన్న గురించి. అయినా మీ బాబేంటే ఎప్పుడు లేని ఊరొదిలేసి వచ్చాడు. మీరా ఫుడ్ ప్రిపేర్ అయింది, తిందామా? ఏంటి మీరా ఏం మాట్లాడవు? ఒసేయ్, ఏంటిది? అతను ఎందుకు ఇక్కడున్నాడు? అంటే తోడుగా ఉంటాడని. రామ్, నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదంకుల్. రై, నువ్వు బయటికెళ్ళు. సమీరా, వెళ్ళి చిన్నపిల్ల బట్టలు సర్దు, మన ఊరు వెళ్ళిపోవాలి. ఎందుకు నాన్న ఇంతలా రియాక్ట్ అవుతున్నారు? కొంచెం చిల్ అవ్వండి. ఎన్నిసార్లు చెప్పాలి సమీరా? వెళ్ళి మీరా బట్టలు సర్దమన్నానా? సరే నాన్న. వెళ్ళు. నువ్వు ఆగవే. మీరా ఏంటి నాన్న? నేను మీ చిన్నపిల్లని కదా, ఎప్పుడు చిన్నపిల్లనే కదా పిలుస్తారు. అయినా ఇప్పుడు ఎందుకంత సీన్ చేస్తున్నారు? ఓహో, రామ్ జస్ట్ నాతో ఉన్నందుకు ఇంతలా రియాక్ట్ అవ్వాలా? మీరా, నువ్వు మారవా? ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? ప్రతిదీ చిల్గానే తీసుకుంటావా? నాన్న ప్లేస్లో ఉండి నువ్వు ఒక్కసారి జరిగింది చూడవే. నువ్వేం చేస్తున్నావో నీకే అర్థమవుతుంది. నువ్వు బాధపడుతున్నావని, ఇంట్లోంచి అలిగేసొచ్చావని ఎప్పుడూ ఊరు విడిచి రాని నాన్న నీకోసం హైదరాబాద్ వచ్చాడే. నీకు అరిసెలంటే ఇష్టమని స్వయంగా నాన్నే చేసి నీకోసం తీసుకొచ్చాడే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా నిన్ను చిన్నపిల్లని కాకుండా పేరు పెట్టి పిలిచారా? అర్థం చేసుకో ఎంత పెద్ద తప్పు చేశావో. ఇప్పటికీ కూడా నీ మీద డైరెక్ట్గా కోపం చూపలేకపోతున్నారు. నీకు పెళ్లి చేయాలనుకుంటే ఎప్పుడో ఎవడో ఒకరితో పెళ్లి చేసేసేవారు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేమ్మా? ఆగు నాన్నా, దీనికి చెప్పని. ఇదింకా చిన్నపిల్లే కదా, దీనికి ఇలా చెప్తే గాని తెలీదేమో. అసలు నీ సంబంధాలన్నీ చెడగొట్టింది పెదనాన్న కొడుకు కాదే, అవన్నీ చెడగొట్టింది నాన్నే. పెళ్లి చేస్తానంటే నాన్న భయపడి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుంటావని పెళ్లి నాటకం ఆడామే నాన్న నేను. అయినా నీలో కొంచెం అంటే కొంచెం కూడా మార్పు లేకపోగా ఇక్కడికొచ్చి ఇలా చేస్తే ఏ తండ్రి సహిస్తాడు? అసలిక ఏ తండ్రైనా కూతురికి ఫ్రీడమ్ ఇవ్వగలరా? సమీరా, నువ్వెంత చెప్పినా ఆ చిన్నపిల్లకి అర్థం కాదులే. దానికి జీవితం అంటే ఏంటో తెలియదు. ఓ చిల్లవుతూ ఈ క్షణం గడిపిస్తే అదే బతకడం అనుకుంటోంది. దానికి మాట్లాడడం తప్పితే బతకడం రాదు.
నీకంటే ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. జాబ్ చేస్తున్నావు, రేపొద్దున్న సరైన వాడిని చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలవు. దానికేం తెలుసు, చిన్నపిల్ల. అందుకే కదా దానికోసం నాన్నకంటే ఎక్కువగా అమ్మగా ఉన్నాను. నా చివరి క్షణం దగ్గరయ్యేలోపు అది సెటిల్ అవ్వాలనే కదా నా తపనంతా. కానీ చిన్నపిల్లకి ఎందుకు అర్థం కావట్లేదో ఏంటో, తెలియక మతిపోతుందమ్మా. నాన్న ఏడోక చిన్నపిల్ల, నువ్వేడిస్తే నీ కన్నీళ్లు తుడవాలనిపిస్తుంది. ఇక నుంచి నీ కన్నీళ్లు నువ్వే తుడుచుకోవాలి. ఎన్నాళ్ళు అమ్మలా ఉన్నాను, ఇకపై నాన్నలా గంభీరంగా ఉంటే నా మారుతావు. సమీరా, నన్ను కాస్త బస్సు దాకా డ్రాప్ చేద్దురా అమ్మా. నాన్న వెళ్ళొద్దు నాన్న. నాన్న ప్లీజ్. వదులు చిన్నపిల్ల. మీ చిన్నపిల్ల అడుగుతుంది కదా నాన్న, ప్లీజ్ వదిలేని చెప్పానా? ప్లీజ్ నాన్న. నాన్న ప్లీజ్ నాన్న వెళ్ళొద్దు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. అమ్మా సమీరా, చిన్నపిల్లది రబ్బర్ బ్యాండ్ అక్కడ అద్దం దగ్గర ఉంటుంది, తీసుకుంటారా. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను చిన్నపిల్ల అని అనొద్దని? నీ వల్లే నన్ను స్కూల్లో కూడా చిన్నపిల్ల అని ఏడిపిస్తున్నారు. సరే చిన్నపిల్ల. మళ్ళీ చూడు, ఇలా అయితే నేను నీతో జడలేపించుకోను పో. చిన్నపిల్ల, అమ్మా చిన్నపిల్ల. ఓ రామయ్య, అమ్మ లేదని మీ చిన్న కూతురిని మరీ అంత గారాబం చేయకు. పెద్దయ్యాక ఎందుకు పనికి రాకుండా పోతే తర్వాత నువ్వే ఏడవాలి. ఓవయ్య పో, బాగా చెప్పొచ్చాడు. నా కూతుర్ని ఎలా పెంచాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ముందు నీ కొడుకుని స్కూల్ మాన్పించేసి గేదె పాలు ఎలా పితకాలో నేర్పించు. అంత కోపం ఎందుకు రామయ్య? సర్లే, నేను పోయి దున్నపోతులకి గడ్డి పెట్టి వస్తా. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అలా చూస్తే నా మార్క్స్ పెరుగుతాయని ఎవరైనా చెప్పారా ఏంటి? ఏంటి చిన్నపిల్ల ఈ మార్కులు? లాస్ట్ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? జస్ట్ పాస్. ఈసారి 5 మార్క్స్ పెరిగాయి. మరి ఇంప్రూవ్ అయినట్టే కదా నాన్న. అక్కకు చూడమ్మా ఎన్ని మార్కులు వస్తున్నాయో, నీకు చూడు ఎన్ని తక్కువ వస్తున్నాయో. ఈ ఎగ్జామ్ లో 5 మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ ఎగ్జామ్ లో 10 మార్క్స్ అయినా పెరుగుతాయి. ఆ తర్వాత ఎగ్జామ్ లో అక్క కన్నా మంచి మార్క్స్ వస్తాయి చూడు. ఫస్ట్ నుంచి ఉన్నవి శాశ్వతం కాదంట. ఇలా డే బై డే ఇంప్రూవ్ అవుతానే హార్డ్ వర్క్ అంట. అయినా అక్క కాపీ కొట్టి మార్క్స్ తెచ్చుకుంటుంది, నేను కష్టపడి తెచ్చుకుంటున్నా. చూస్తూ ఉండు, నేనే నీకు ఫస్ట్ శాలరీ ఇస్తాను. ఈ మాటలకేం తక్కువ లేదు. ఆ టీవీ యాంకర్ ఉదయ్ భాను ఝాన్సీలా మాటలు చెప్పి మభ్య పెడతావు. అన్నా ఆటో కావాలా? 5 రూపాయలకి ఎక్కడన్నా దింపేస్తా. వద్దులే స్వామి. అన్నా రా అన్నా. పోనా కదా సమీరక్కేంటి ఇప్పుడు చేస్తుంది? అక్క, ఎప్పుడు లేదు నువ్వు కాల్ చేసేవేంటి? మీరా ఏమైనా కనిపించిందామని. మొన్న ఎగ్జామ్స్ రాసేస్తూ కనిపించింది, చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. ఏమైంది? ఏం లేదులే, మళ్ళీ కాల్ చేస్తాను. సరే అక్క, మీరక్క కాల్ చేస్తే అడిగానని చెప్పు. సరే సరే. ఓ 30 కొటేషన్స్ రెడీగా ఉన్నాయి. హలో
హలో పెట్టేనట్టు అసలే మీరా అక్క నమ్ముకొని ఇంకో ఆటో ఈఎంఐలో బుక్ చేశాను. ఏహే. ఆటో ఆటో బాబు. హలో రామ్, సమీరా, మీరా నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? మీరా నా దగ్గరికి రావడం ఏంటి? మీరా నిన్న సాయంత్రం నుంచి ఫ్లాట్కి రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నా కోసం చూడకు, నా చావు నేను చస్తా అని లెటర్ కూడా పెట్టి వెళ్ళింది. ఎగ్జామ్ ఈసారి కూడా బాగా రాయలేదేమో, ఏమన్నా చేసుకుంటుందని భయంగా ఉంది రామ్. మీరా అలా ఏం చేసుకోదులే. నేను ఇప్పుడు క్లాసులు చెప్పడానికి వచ్చాను. 2 అవర్స్లో నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి ఎదుగుదాం. సరే రామ్. సరే, బాయ్. ఓకే సమీరా. మీరా నువ్వేంటి ఇక్కడ? నేను ఈరోజే ఇక్కడ రిసెప్షనిస్ట్గా జాబ్ జాయిన్ అయ్యా. అవునా? అయినా నువ్వేంటి ఇక్కడ? నన్ను ఫాలో అవుతున్నావా? నాకు అదే పని మరి. అదే పనేమో అని అడుగుతున్నా. నేను డైలీ 2 అవర్స్ వెబ్ డెవలప్మెంట్ క్లాసులు చెప్తాను ఇక్కడ. ఓ అవునా? అయినా రిసెప్షనిస్ట్గా ఈ కొత్త అవతారం ఏంటి? ఇంకా అక్క నాన్న మీద డిపెండ్ అయితే బాగోదు కదా. ఇక్కడ రిసెప్షనిస్ట్గా ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిసింది, అందుకే జాయిన్ అయ్యా. ఎందుకు నవ్వుతున్నావు? చిల్లవనుకున్న మీరా చెత్త కొట్టే డెసిషన్ తీసుకుంటే. చెప్పడం మర్చిపోయా, ఇప్పుడే సమీర కాల్ చేసింది. నువ్వు సూసైడ్ చేసుకుంటావని కంగారు పడుతుంది. ఇప్పుడే చేసి మాట్లాడాలి. అయినా మీరా చచ్చిపోయేంత సాహసం చేయదులే. అలా అయితే 6 సంవత్సరాల నుంచి బీటీ చదువుతున్నందుకు ఎప్పుడో సూసైడ్ చేసుకోవాలి. అయినా మెక్కను భయపడ్డాను కాకపోతే నా చావు నేను చేస్తా అని అలా అడ్ర పెట్టాలా? అదా, ఆ రోజు ఒక మోటివేషనల్ వీడియో చూసిన ఊపులో అలా పెట్టా. కానీ అందువల్లనే కదా నేను ఈ జాబ్ జాయిన్ అవ్వగలిగాను. సర్లే, నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. సరే బాయ్. ఓం షణ్ముఖాయ నమః, ఓం పాలనత సుతయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృతిక. మీరాకాయ్ నువ్వేంటి అక్కడ? ఏదక్క నీ ఫేస్లో సిల్ యాటిట్యూడ్ ఏది? రేపు ఎగ్జామ్స్ రిజల్ట్స్ మనీ. దానికి ఎందుకు అంత టెన్షన్? మహా అయితే ఇప్పటిలాగే ఫెయిల్ అవుతావు, అందులో ఏముంది? అబ్బో, నువ్వు అంత సీరియస్గా చూసి ఉంటే చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట. సరే, నీకు కొటేషన్ చెప్పనా, చిల్ అవుతావు. ఇప్పుడు వద్దులేమని. అయినా నువ్వేంటి ఎప్పుడు లేని గుడికి వెళ్ళొచ్చావు? ఏమైనా విశేషమా? అంటే చండాలంగా ఉంది. ఆ సిగ్గు ఆపు ఫస్ట్. పెళ్ళి సెట్ అయిందక్క. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అది అయినా నీకు లవ్ మ్యారేజ్ సీన్ లేదులే, చుట్టాలమ్మాయా? లవ్ మ్యారేజ్ అక్క. లవ్ మ్యారేజా? ఎలా పరిచయం? లూడోలో. ఏంటి లూడోలోనా? లూడో ఆడుతుంటే బర్త్డే రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ చేసింది. పులిహార కలిపా, బాగా నచ్చిందనుకుంటా. పెళ్ళి ఫిక్స్ చేసేమంది. మీ కరువు బ్యాచ్ లూడోలో కూడా వేట మొదలు పెట్టారా? మీరక్క, అది సరే కానీ ఈవినింగ్ నా పెళ్ళికి మంచి పార్టీ ఇస్తున్నాను. నువ్వు వచ్చేసే, నువ్వు చిల్లవ్వు, మా అందరినీ చిల్ చెయ్యి, ఓకే? నేను రానులేమని. అదంతా నాకు తెలీదు. నువ్వు వస్తున్నావు, చిల్ అవుతున్నావు, ఆడియన్స్ని చిల్ చేస్తున్నావు. టీవీ యాంకర్లా గలగల మాట్లాడే నువ్వు చూడు ఎంత సైలెంట్గా ఉన్నావు. నువ్వు వచ్చి చిల్ అవ్వాల్సిందే, కొటేషన్ చక్క బ్యాక్ టు ఫామ్ అవ్వాల్సిందే, అంతే. బాయ్. టీవీ యాంకర్లా గలగల మాట్లాడే నువ్వు చూడు ఎంత సైలెంట్గా ఉన్నావు. ఈ మాటలకేం తక్కువ లేదు. ఆ టీవీ యాంకర్ ఉదయ్ భాను ఝాన్సీలా మాటలు చెప్పి మభ్య పెడతాం. హలో నాన్న. చెప్పమ్మా. ఏంటి నాన్న, మీరా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదంట? నేను మాట్లాడని చెప్పాను కదా. అది ఊరికొచ్చింది నాన్న. బస్ స్టాప్లో నువ్వు పిక్ చేసుకుంటావని వెయిట్ చేస్తుంది. నీకేదో చెప్పాలంట. ఏం చెప్పాలి? అయినా తనే వస్తుందిలే. ఇంకా తనకి దారి చూపించే ఓపిక నాకు లేదు. నువ్వే చెప్పేవాడివి కదా నాన్న, తనకు అమ్మల మాటలు ఎంత ఎక్కువో మీ అంత మొండితనం కూడా అని. మీరెళ్ళేదాకా అక్కడే ఉంటుంది. తనంత మొండిది. మీరెళ్ళి పిక్ చేసుకుని రండి. ఉంటాను.
ఎక్కు. నాన్న, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎప్పుడు లేంది. నా అవసరం ఉందని వచ్చాను. నీ అవసరమా? అవును చిన్నపిల్ల. ముందు నువ్వు ఆ చిన్న పిల్ల అని పిలవడం ఆపు. నీ వల్లే నాకు ఆ పేరు అలవాటు చేశారు. మరి కొటేషన్స్ అక్క అని పిలిస్తే ఓకేనా? ముందు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. నాన్న మాట్లాడడం లేదే అనే కదా నీ బాధ. అవును. అయితే వెళ్ళి మాట్లాడు. చిన్నపిల్ల అంటే నాన్నకి ఇష్టం కదా, ఇట్టే కరిగిపోతాడు. ట్రై చేసా, కానీ మాట్లాడడం లేదు. ట్రై చేయడం అంటే జస్ట్ నాన్న అని పిలవడమా? నాన్న కావాల్సింది చేసిన తప్పు ఒప్పుకొని మన లైఫ్ మీద ఈ పెద్ద మీరాకి క్లారిటీ ఉందని తెలియచేస్తే చాలు. నేనేం తప్పు చేశా? మ్మ్? అంటే ఆ సిచ్యువేషన్లో అబ్బాయితో చూస్తే ఏ తండ్రికైనా కోపం వస్తుందనుకో. కోపడ్డం కాదు, కాళ్ళు చేతులు కట్టేసి ఇంటికి తీసుకొచ్చేవారు. మన నాన్న కాబట్టి ఇంకా నీ కాళ్ళ మీద నువ్వే ఉండాలని చెప్తున్నారు. అవును, నాన్న ప్లేస్లో ఉండి ఆలోచిస్తే గానీ నాకు అర్థం అవ్వలేదు. నేను చిల్ అనుకుంటూ ఎంత పెద్ద తప్పు చేశాను. నాన్న మనసులో చాలా కుమిలిపోయి ఉంటాడు కదా. నాన్న ఇంకా నన్ను చిన్నపిల్ల అని పిలుస్తుంటే ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడు అనుకున్నా. కానీ నన్ను ఇంకా చిన్నపిల్లలా కాపాడడానికి ట్రై చేస్తున్నాడని నాకెందుకు ఇంత లేట్గా అర్థమైంది? సరే అయితే నాన్నకు సారీ చెప్పి అసలేం చెప్దాం అనుకుంటున్నావో అది చెప్పేసే, అంతా సెట్ అవుతుంది. సరే సరే అయితే ఇంకేంటి? ఇంకేముంటుంది? ఏం లేదు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? నాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటే బాగోదు కదా, సో మర్యాదగా దొబ్బే. ఛీ, అనవసరంగా వచ్చాను. ఇక పిలిచినా రాను. మంచిది. హ్మ్. నాన్న, ఏంటి? మీకోసం వాచ్ తీసుకొచ్చా. ఇప్పుడు వాచ్ ఎందుకు? అంటే సమీరా శాలరీ నువ్వు ఇలా వేస్ట్ చేస్తున్నావు అనమాట. ఇది అక్కమని కాదు నాన్న, నా మనీ. నేను ఒక ఇన్స్టిట్యూట్లో రిసెప్షనిస్ట్గా జాబ్ జాయిన్ అయ్యాను. క్షమించు నాన్న. ఏంటమ్మా ఇది? ఏ తండ్రికైనా కూతురు ఒక అబ్బాయితో మామూలుగా బయట కనిపిస్తేనే కోపం వస్తుంది. కానీ మీరు నన్ను ఆ రోజు ఆ అబ్బాయితో ఇంట్లో చూసినప్పుడు నేను అసలు ఏది జరగనట్టు చిల్ అంటుంటే అదే ఏ తండ్రిని అయితే లాగొక్కటిస్తారు. మీరు కాబట్టి జస్ట్ చెప్పి వచ్చేసారు నాన్న. ఛ, అది కాదు చిన్నపిల్ల. నా కూతురు తప్పు చేయదని నాకు తెలుసు, కానీ నీ లైఫ్ మీద క్లారిటీ లేకుండా నువ్వేమైపోతావో, నలుగురిలో నవ్వుల పాలు అయిపోతావేమో తండ్రిగా భయం. అంతే చిన్నపిల్ల. ఈ సమాజం అబ్బాయి మీద నింద పడితే వెంటనే మర్చిపోతుంది. అదే నింద అమ్మాయి మీద పడితే జీవితాంతం ఎత్తి చూపుతూ ఉంటుంది. అందుకేమ్మా మా తల్లిదండ్రులకి కూతుర్లంటే ఎక్కువ జాగ్రత్తతో కూడుకున్న ప్రేమ, భయం. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను. మీరు నా ఫ్యూచర్ గురించి ఎంత తపన పడుతున్నారో ఆలోచించలేకపోయాను. సర్లే అమ్మా. నాన్న, నేను పాస్ అయిపోయా తెలుసా? నాకు తెలుసమ్మా, ఈసారి నువ్వు తప్పకుండా పాస్ అవుతావని. నాన్న, నా లైఫ్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నా.
ఏంటది? నేను యాంకర్ అవుదాం అనుకుంటున్నా. యాంకరా? అదే నాన్న, చిన్నప్పుడు టీవీలో ఝాన్సీ, ఉదయ్ భానులా గలగల మాట్లాడతానంటావు కదా, అదే ఇప్పుడు సుమాలా ఆ యాంకర్. అవునా? ఏమైంది నాన్న? మీకు ఇష్టం లేకపోతే నేను జాబ్ చేసుకుంటా. నువ్వు అదే చేసుకో, బాగుంటుంది. నీకు అదే కరెక్ట్. నేను కూడా నిన్ను టీవీలో, యూట్యూబ్లో చూసుకోవచ్చు. చిన్నపిల్ల, చెప్పడం మర్చిపోయాను. నీకోసం బగారా రైస్, కోడికూర చేశాను. తిందాం పద. అవునా? ఆ, పైకేమో కోపం చూపిస్తూ మ్మ్. నేను వస్తున్నాను అన్నీ చేసి పెట్టావా? మ్మ్. పెద్ద దొంగవి నాన్న నువ్వు. ఆ, అయితే నీకు పెళ్లి సంబంధాలు చూసేయచ్చు అనమాట. నాన్న మళ్ళీనా? అది కాదురా, చేసుకోవాలి కదా. నాన్న